రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆ ప్రాంత ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి మరోసారి మోసం చేశారు. పోయిన ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోం అని వేసి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి మోసం మీద రాయచోటి ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ఎన్నికల హామీలేమో ఒక విధంగా చెప్పారు, ఇప్పుడేమో ఇంకొకలా చేస్తున్నారని చెప్పేసి ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ఈరోజు ఏపీ క్యాబినెట్లో ఒక హైడ్రామే సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పు మీద స్థానిక మంత్రి రాంప్రసాద్ రెడ్డి నోరు కూడా విప్పలేదు. వ్యతిరేకించారా లేదా అని చెప్పేసి మీడియా ప్రశ్నిస్తే ఆయన ముఖం చాటేసి వెళ్ళిపోయాడు. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకున్నాడు. వైకుంఠం ఏకాదశి వేళ అన్నమయ్యకు అదేవిధంగా అన్నమయ్య జిల్లా ప్రజలకు ఘోర అవమానం జరిగిందని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా కూడా వాపోతున్నారు. రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తివేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజంపేటను కడప జిల్లాలో కలిపి మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించుకోవడం జరిగింది. రైల్వే కోడుని తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాత్రం ఉలుకో పలుకు లేకుండా సైలెంట్గా ఉంటూ బయట వచ్చేసి కన్నీళ్ళని చెప్పేసి పచ్చ మీడియా ద్వారా లీక్లు ఇప్పించుకుంటూ ఒక డ్రామాని రక్త కట్టించారు. ఎన్నికల్లో ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి, దాన్ని విడదీయము, అలా జరిగితే నేను రాజీనామా చేస్తా, నా మీసం తీసేసుకుంటా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు రాంప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది? అన్నమయ్య జిల్లా ప్రజలను నట్టేటా ముంచేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని లేపేశారు. ఇప్పుడు మదనపల్లిలో కలిపేశారు. మదనపల్లి అంట. ఇప్పుడు చెప్పాలా రాంప్రసాద్ రెడ్డి, ఎన్నికలు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావో, ఇప్పుడు ఏమైంది? రాజీనామా చేస్తావా? మీసం తీసుకుంటావా? మాటల్లోనే ఉంటుందా లేకపోతే చేతల్లో కూడా చూపిస్తావా? రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సహజ ధోరణి వెన్నుపోటు పడడమే మరి ఒకసారి నిరూపించాడు చంద్రబాబు నాయుడు గారు అనేసి ఆయన ధ్వజమెత్తుతున్నాడు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. క్యాబినెట్లో వ్యతిరేకించకుండా కన్నీరు గారిస్తే ఉపయోగం ఏంటి అని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి మీద గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మండిపడ్డాడు. జిల్లా కేంద్రం కోసం, జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తాం. రాయచోటిలో భారీ ర్యాలీ కూడా నిర్వహించి నిరసన కూడా వ్యక్తం చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోం అని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడి చేశారు. చంద్రబాబు నాయుడు గారి మోసం మీద రాయచోటి ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి ఏపీ క్యాబినెట్లో ఒక పెద్ద హైడ్రామానే చేశారు. అసలు రాంప్రసాద్ రెడ్డి నోరు కూడా విప్పలే. క్యాబినెట్లో తీర్మానం తీసుకున్నప్పుడు ప్రశ్నించాలి కదా, ఆయన ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని? చాలా ఘోరం. మళ్ళీ బయటకు వచ్చి కన్నీళ్ళు అని చెప్పేసి మరొక పెద్ద డ్రామానే రక్త కట్టించారు. ఒకసారి గతంలో ఇదే రాంప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి మీరంతా కూడా వినండి. తొడగొట్టు చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా అని చెప్తున్నా. మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాను. రేపు భోజనకి అమ్మేవాడు ఎవరు? కొనేవాడు ఎవరు? నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. మరి